హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఇవాళ నేను ఎక్కడ వెళ్తున్నా అంటే కోటిలింగేశ్వర వెళ్తున్నా. బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కోటిలింగేశ్వర. మీరు మంజునాథ మూవీ చూశారు, ఐడియా ఉందంటే అదే టెంపుల్. మొత్తం ఆల్మోస్ట్ 1,000 లింగాలు ఉంటాయి అక్కడ. 1,000 లింగాల కన్నా ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను. స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు వచ్చే రూట్ వచ్చేసి కోలార్ నుంచి వెళ్తున్నాం అనమాట. కోలార్ మీకు తెలుసు, కోలార్ అంటే కూడా కేజీఎఫ్ ఆ సైడ్. మన ఛానల్లో వచ్చే వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఆల్మోస్ట్ నేను 70 కిలోమీటర్స్ వచ్చాను. ఇంకా 30 కిలోమీటర్స్ పోయేది ఉంది. మొత్తం హైవే నుంచి డైవర్షన్ తీసుకొని, ఆ డైవర్షన్ నుంచి మళ్ళీ ఇంకో డైవర్షన్ తీసుకున్నాం చిన్న ఊరు రోడ్లో. అక్కడ వెనకాల కార్ పార్క్ చేసుకొని తింటున్నాం. అండ్ ఇప్పటికీ మంచి వెదర్ ఉంది. ఈ వెదర్ని ఆస్వాదిస్తున్నాను అనమాట. ఫస్ట్ తిన్న తర్వాత చూద్దాం, ఒక మంచి డ్రోన్ షాట్ తీద్దాం. ఈ ఏరియా కూడా సూపర్ ఉంది చూడండి. ఇట్లాంటి వెదర్స్కి వస్తే సూపర్ ఉంటుంది అబ్బా. ఇడి కూడా ఉండదు, కొంచెం కూడా ఎండ కూడా ఉండదు. యాక్చువల్గా నేను ఇక్కడ నుంచి కోలార్ వచ్చేసి కోలార్ కేజీఎఫ్ వచ్చేసి 31 కిలోమీటర్స్ అంట. అది ఏముంటుంది ఏమో. సక్సెస్ఫుల్గా అయితే కోటిలింగేశ్వర్ రీచ్ అయిపోయాము. కోటిలింగేశ్వర ఎంట్రన్స్ లో పార్కింగ్ మొత్తం ఇట్లా షెడ్ అయి ఉండే ఉంటుంది. ప్రస్తుతానికి లోపల ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఉంటాయి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు. ఇప్పుడు ఎంత ఉందో కూడా తెలియదు. అండ్ ప్రస్తుతానికి వెళ్దామంటే లోపల ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పార్కింగ్కి. అది కూడా అయిపోయింది. మొత్తం షాపులు ఘోరంగా ఉన్నాయి. లాస్ట్ టైం కంపేర్ చేసుకుంటే ఈసారి కొంచెం రష్ ఎక్కువ కనిపిస్తుంది నాకు. స్పెషల్ ఎంట్రన్స్ 50 రూపీస్ అంట. వెళ్దాం పదండి. चिदाकाशमाकाशवासं भजेऽहं निराकारमोङ्कारमूलं तुरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशं करालं महाकालकालं कृपालं गुणागार संसारपारं नतोऽहं तुषाराद्रि संकाशगौरं. ఈ చెట్టు వచ్చేసి మెయిన్ చెట్టు అనమాట. ఈ చెట్టుని ఒక పసుపు తాడు కట్టి ఏదైనా మొక్కుకుంటే జరిగినప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలి. మ్యాక్సిమం మా వదినకైతే జరిగిందంట. ఇంకా నేను కూడా ఒకటి మొక్కుకున్నా, అది నిజమవుతుందో లేదో చూడాలి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్లో కెమెరా ఎంట్రన్స్ ఉండదు. ఈ లింగాలకి ప్రతిష్ట చేయక ముందు మెయిన్ ప్రతిష్ట చేసింది ఈ టెంపుల్లోనే.
మంజునాథ అనే తను. మీకు తెలుగు మూవీస్లో చూడొచ్చు మంజునాథ ఎవరు అనేది. అండ్ మెయిన్ టెంపుల్ ఇక్కడ ఫస్ట్ ప్రతిష్ట చేసి తర్వాత ది స్టార్టెడ్ ఇవన్నీ ఈ లింగాల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడ కొన్నే ఉన్నాయి, ఇంకా ముందు ఇంకా పెద్ద లింగం కూడా ఉంది, అక్కడికి వెళ్ళి చూపిస్తాను పదండి. కబీరం మనోభూత కోటి ప్రభా శ్రీ శరీరం స్ఫురన్ మాలికల్లోలిని చారు గంగాల సద్భా. మీరు వెనక చూస్తున్నారు కదా, ఇది పెద్ద లింగం అన్నమాట. మీరు చాలా సినిమాల్లో చూసుంటారు, కన్నడ సినిమాల్లో, తెలుగు సినిమాల్లో కూడా చూసుంటారు. అండ్ లింగం కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఎటు చూసిన లింగాలే ఉన్నాయి. లింగాలు చూసి 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 ఇటు చూసిన లింగాలే, అటు చూసిన లింగాలే, ఎటు చూసిన లింగాలే ఉన్నాయి రౌండ్గా. చూడండి, కోటి కన్నా పైనే ఉన్నాయంట. చాలా మంది కోటి లింగేశ్వర అని పేరు ఉంది, కానీ ఇంకా కోటి కన్నా ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ మ్యాక్సిమం. చాలా మంచి ప్లేస్, విజిట్ చేయాలి. చూడండి, పోయేదారులు ఇంకో ప్లేస్ విజిట్ చేస్తాం, లేకుంటే లేదు, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అవుతుంది. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి పోదాం. అండ్ మంజునాథ కట్టించిన ప్లేస్ ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లింగం ప్రతిష్ట కోసం కొంతమంది డబ్బులు ఇచ్చారనమాట. అందులో తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మ్యాక్సిమం అనంతపూర్, బెంగళూరు నుంచి అండ్ వాళ్ళ పేరు మీద, అంటే వాళ్ళ పెద్దల పేర్ల మీద వాళ్ళు లింగాలు కట్టించారు అనమాట. చూడండి, ఇక్కడ తెలుగులో ఉంది. గుంటూరు జిల్లా, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి కూడా ప్రతిష్ట చేసిన ఎవరో కులదీప్ చౌదరి అంట. కర్నూలు, అలాగా చాలా ప్లేసెస్ నుంచి వచ్చారనమాట. వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయించారు. తెలుగు వాళ్ళు అయితే తెలుగులో రాపించారు. నార్త్ ఇండియన్స్ అయితే కొంచెం, నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు చాలా వరకు, వాళ్ళేమో ఇంగ్లీష్లో రాపించారు. కన్నడ వాళ్ళు కన్నడ, తమిళ వాళ్ళు తమిళ్లో రాపించారు అనమాట. చలత్కుండలం భ్రూసునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం మజం భానుకోటి ప్రకాశం త్రయః శూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీ పతిం భావగమ్యం కళాతీత. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. ఒక మంచి ప్లేస్ చూసి ఒక డ్రోన్ షాట్ తీయాలి, అది వెళ్తూ వెళ్తూ తీద్దాం పదండి. చిదానంద సందోహమోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారి నయావత్ ఉమానాథ పాదారవిందం భజంతి హలోకే పరే వానరాణాం న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాసం న జానామి యోగం జపం నైవ పూజాం నతోహం సదా సర్వదా శంభుతుభ్యం జరాజన్మ దుఃఖాగతాతప్యమానం ప్రభో పాహి యాపన్నమామీశ శంభో. రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరితోషయే ये पठन्ति नरा भक्त्या तेषां शं. కోటిలింగేశ్వర్ నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ లో బంగారు తిరుపతి అని ఉంటుంది. ఇప్పుడు బంగారు తిరుపతి టెంపుల్కి వచ్చామన్నమాట. ఈ టెంపుల్లో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే, కొంచెం చిన్న కొండెక్కాలి. కొండెక్కినప్పుడు మన దర్శనము మామూలుగా డైరెక్ట్ దేవుడిని ఇలా ముందు నుంచి దర్శనం చేసుకుంటాం కదా, ఇక్కడైతే కిటికీలో నుంచి చూడాలి. కిటికీలో నుంచి దర్శనం చేసుకొని వెళ్ళాలన్నమాట. టెంపుల్లో ఉన్న కొన్ని సీనరీస్ షార్ట్స్ తీస్తాం. ఫస్ట్ ఇదే గరుడు ఉంది, అక్కడ పైన చూస్తున్నారా, అక్కడ టెంపుల్ అన్నమాట. గరుడు ఉంది కనిపెట్టలేదు ఇక్కడ నుంచి. ఇంకా చిన్న కోనేరు కూడా ఉంది ఇక్కడ.
ఈ 2 ఇంకా బంగారు తిరుపతి దర్శనం కూడా అయిపోయింది. ఈ 2 ప్లేసెస్ విజిట్ చేయాలంటే బెంగళూరు నుంచి కోలార్కి రావాలన్నమాట. కోలార్ వచ్చేసి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ కోలార్ బస్ స్టాండ్ నుంచి బొమ్మసంద్ర అనే ప్లేస్, బొమ్మసంద్ర ప్లేస్ లో కోటిలింగేశ్వర ఉంటుంది. అక్కడ నుంచి బంగారు తిరుపతి అంటారు ఈ ప్లేస్ ని. బంగారు తిరుపతి కూడా అంటారు, చిక్క తిరుపతి అని కూడా అంటారు. అండ్ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అందరికి తెలుగు మాక్సిమం వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇప్పుడు ఈ దర్శనం కూడా అయిపోయింది, బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ, ప్రాబ్లం ఏం లేదు. నేను కోవిడ్ టైంలోనే ఇన్ని బస్సులు చూసినా, నార్మల్ టైంలో ఇంకెన్ని ఉంటాయో తెలియదు. అండ్ ప్రస్తుతానికి దర్శనం అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు వెళ్దాం పదండి. మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు అనమాట. అండ్ ఆకలేస్తుంది. సుఖ్ సాగర్ అనే హోటల్కి తిని ఇంటికి వెళ్ళిపోయి లాగిన్ చేద్దాం.